ది బ్లఫ్ 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో అందులోనూ ఒక 10-12 మినిట్స్ లాస్ట్‌లో ఎండ్ క్రెడిట్స్‌ని తీసేస్తే ఇక మిగిలింది 1 ½ అవర్. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బావుంది కానీ డైలాగ్స్ ఇంకొంచెం న్యాచురల్‌గా సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా పలికుంటే ఇంకా బావున్ను. ఇక ప్రియాంక చోప్రా గారు మెయిన్ లీడ్ కావడంతో చూసేసా. ఇక చూసాక నాకైతే ఓన్లీ ఫర్ యాక్షన్ అనిపించిందండి అంతే. చూస్తే ఫైట్స్ కోసం చూడొచ్చు. ఇంకా విజువల్స్ బావున్నాయి. ఇంకా ఆ సర్వైవల్ థ్రిల్లర్‌గా మారడం కొంచెం బెటర్‌గా ఉంది. ఎక్కడైతే సంభాషణలు, మాటలు ఇవన్నీ వస్తుంటాయో అక్కడ కొంచెం బోర్ కొట్టింది. యాక్షన్ పార్ట్ అంతా బావుంది సింపుల్‌గా చెప్తే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్క చోట ఆమె స్నానం చేసే సీన్ ఉంటుంది. టబ్‌లో కూర్చొని ఉంటారు. సో, అక్కడ ఏమైనా ఇబ్బంది పెడితే పెట్టొచ్చు. బట్ నేనైతే అది అంత ఇబ్బంది పెట్టదనే అనుకుంటున్నా. సో, మిగతాదంతా చూడొచ్చు మ్యాక్స్. ఇక స్టోరీ అయితే సముద్రపు దొంగలు. అంటే ప్రశాంతంగా సముద్రపు ఒడ్డున ఫ్యామిలీతో ఉన్న ప్రియాంక చోప్రా గారి మీద బంగారం కోసం అటాక్ చేస్తారు. అప్పుడేమైంది? అసలు ఆమె ఎవరు? ఆ వచ్చిన వాళ్ళెవరు? ఆ తర్వాత వచ్చిన విలన్ ఎవరు? ఆమె గతం ఏంటి? అన్నది స్టోరీ. ప్లస్‌లయితే పర్ఫార్మెన్సెస్, మంచి లొకేషన్స్‌లో ఉన్న విజువల్స్, మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవి బావున్నాయి. యాక్షన్ డిజైన్ ఎస్పెషల్లీ బావుంది. మైనస్‌లయితే అదే భాషా స్టైల్ ఫ్లాష్ బ్యాక్. కానీ సింపుల్‌గా తేల్చేస్తారులెండి మోంటేజెస్‌లో. మరీ అంత డెడికేటెడ్‌గా సీన్స్ పెట్టి ఏం చెప్పరు. సో, మనకు అర్థమైపోతుంది ఫ్లాష్ బ్యాక్ ఇదే అని. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే పంజా స్టోరీ ఫీమేల్ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ ఒక హీరో అన్నింటికి దూరంగా ఉంటాడు. ఫ్యామిలీని కాపాడుకోవడానికి విలన్స్ నుండి తప్పించుకోవడం. అది సర్వైవల్ థ్రిల్లర్‌గా మారడం. ఆ హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్. సౌత్‌లో అరగపావేసిన అదే స్టోరీని ఇక్కడ ఫీమేల్ లీడ్‌గా పెట్టి తీశారు. సో, ఇంతకంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదు ఈ మూవీ గురించి. ఓన్లీ ఫర్ ఫైట్స్ అంతే. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే యాక్షన్ సీన్స్ ఇష్టం అంటే సరైనవి ఒక 4 ఇలా ఉంటాయి. అవి కూడా లీడ్ క్యారెక్టర్ కాబట్టి ఇంకా బతికేయాలి, ఏం కాకూడదు అన్నట్టుగా ఉండే లాజిక్స్ అవి వదిలేసి చూడాలి. సో, ఓన్లీ ఫర్ యాక్షన్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.5 అండ్ 2.75 మధ్యలో ఇవ్వచ్చు బై 5కి. సో, మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.